సరే ఏదో దేవుడు పాట పాడా. చూసేకి అగిరవ మాదిరి ఉంటారే నా స్వామి దాంట్లో స్వాముల్లా అంటే దేవుడి పాటే కదా తీసుకొని కట్ చేసేస్తా. సరే మూతి సరే మూతి. Hold your hands. Put finger on your mouth. Welcome back to another video. వెల్కమ్ బ్యాక్ టు అండర్ వీడియో. మేమైతే కొత్త బిజినెస్ స్టార్ట్ చేసాం అనమాట. అండ్ ఆ బిజినెస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అంటే బిజినెస్ అంటే బిజినెస్ కాదు, చేయాలనుకుంటే ఇలా కూడా చేయొచ్చు అని చెప్పడానికి చాలా మంది చేసే ఉంటారు ఈ పాటికి వీడియోలు. కానీ మేమైతే చాలా స్పెషల్గా చేయబోతున్నాం అనమాట. ఇంట్లోనే సోప్ అయితే రెడీ చేయబోతున్నాము. ఏం హనీ ఎరగదీస్తున్నావు ఈరోజు పర్ఫార్మెన్స్? మమ్మీ చెప్తుంది. అలా చేయమని మమ్మీ చెప్తుందా? అది మ్యాటర్. ఇప్పుడైతే మేమైతే సోప్ రెడీ చేయబోతున్నాం అనమాట. అండ్ అది కూడా ఇంట్లోనే ఇంట్లో అసలు ఎంత ఈజీగా ఒక సోప్ రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు నార్మల్గా ఒక సోప్ కొంటారు కదా బయట కంపెనీల్లో, అది ఎంత కాస్ట్ అవుతుంది, అసలు ఇంట్లోనే ఎలా సోప్ రెడీ చేసుకోవచ్చు. అది కూడా ఎట్లా అంటే బయట దొరికే సోప్స్ 90% కెమికల్స్ ఉంటే 10% మాత్రమే మనకి స్కిన్కి యూజ్ అయ్యేది ఉంటుంది అనమాట. మిగతా 90% అంతా చెత్త. కానీ నేను మాత్రం 100% న్యాచురల్ పద్ధతిలో సూపర్ సేఫ్ సోప్ అయితే రెడీ చేయబోతున్నాను అనమాట. వీడియో లాస్ట్ దా చూడండి. ఎవరైతే లైక్ కొట్టలేదు ప్లీజ్ ఒక 5 seconds లెక్క పెడతాది. హనీ ఎన్ని లైక్లు కావాలి హనీ నీకు? 350 లైక్లు. 350 కావాలేంద్రా ఆయన నాకు? ఓకే డన్. ఓకే ఫస్ట్ 5 లెక్క పెట్టి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేస్తారు. అండ్ ఈ వీడియోలో అయితే మనం అయితే సోప్ రెడీ చేసేద్దాం అనమాట. ఇప్పుడు దాకా ఎవరైతే లైక్ కొట్టలేదు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్. ప్లీజ్ ఇప్పుడైతే సోప్ రెడీ చేద్దాం. దానికి కావాల్సిన సామాన్లు ఏందో నేను కింద కూర్చొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరిపోయారు ఇద్దరును. అండ్ ఇప్పుడు మనకు కావాల్సిన సామాన్లు అయితే అన్ని తీసుకొచ్చేసాం అనమాట. స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ఇంకా రోస్ వాటర్, ఇవన్నీ ఎవరింట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే, లేకపోయినా ఆల్మండ్ ఆయిల్ ఏడైనా బయట దొరికేస్తుంది. అండ్ ఇది వచ్చేసి గ్లిజరిన్ అనమాట. ఇది అవసరం లేదు ఎందుకో చెప్తాను. ఇది నేను వేస్తున్నా, మీ దగ్గర కుదిరితే ఉంచుకోండి. అండ్ ఇది వచ్చి అలోవెరా జెల్. లేడీస్ ఆబ్వియస్లీ లేడీస్ ఇంట్లో ఉన్నారంటే అలోవెరా జెల్ ఉంటుంది. లేకపోతే ఇది లేకపోతే ఉంది అలోవెరా చెట్టు ఉంటుంది కదా ఇంట్లో, దాని నుంచి జెల్ అయినా తీసుకొచ్చేసేయండి. ఇది ఈ విటమిన్ ఇవియాన్ టాబ్లెట్స్ అంటారు, ఈ విటమిన్ టాబ్లెట్స్. అండ్ మౌల్డ్, ఈ మౌల్డ్ వీడియోలకు బాగుంటుంది కాబట్టి తీసుకున్నా. మీరు ఇంట్లో కూరగిన్నెలైనా వేసేసుకోవచ్చు, దాంట్లో కూడా సోప్ రెడీ అయిపోద్ది. ఈ మౌల్డ్ అవసరం లేదు, ఎచ్చులకి తెచ్చేది దీన్ని. అసలు దేనికైనా ఒక మెయిన్ బేస్ ఇంగ్రీడియంట్ అయితే ఒకటి ఉంటుంది అనమాట. అసలు స్క్వేర్, అది అన్ని చేసిస్తా. ఓకేనా నీకు? మెయిన్ బేస్ ఇంగ్రీడియంట్ అంటారు కదా, వెరీ 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 ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇదే అనమాట. ఇందాక నేను గ్లిజరిన్ ఏదైతే వద్దన్నాను కదా, ఈ ఇంగ్రీడియంట్ నేమ్ వచ్చేసి గ్లిజరిన్ ఫ్లేక్స్ అంటారు వీటిని. ఇది గ్లిజరిన్ కాకపోతే గడ్డగట్టి ఉంటుంది. దీన్ని అయితే ఇప్పుడు మనం మెల్ట్ చేయాలి. ఇంకా ఎక్స్పెరిమెంట్ వీడియో అయితే రాలేదు. ఫస్ట్ ఈ వీడియో వచ్చాక ఎక్స్పెరిమెంట్స్ వీడియో అయితే వస్తుంది. హనీ నేను ఇద్దరం కలిసి ఎక్స్పెరిమెంట్స్ చేసాము. ఎట్లున్నాయి హనీ అవి? ఆ వీడియో లైట్స్ అసలు క్రేజీ ఉంటుంది ఎక్స్పెరిమెంట్ అయితే. అది కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే దీని అయితే మెల్ట్ చేసుకోవాలా. చిన్న హౌట్ చేసి దాని లోపల లైట్ వేస్తే అప్పుడు కనిపిస్తుంది, లైట్ ఆఫ్ చేసేస్తే. నాకు అర్థం కాలేదు సార్. బేస్ మెయిన్ ఇదే అనమాట. ఇది మీకు ఎక్కడ బయట కాస్మెటిక్ షాప్స్ లో అయితే దొరికేస్తుంది. దీని పేరు వచ్చేసి గ్లిజరిన్ ఫ్లేక్స్ అంటారు. అండ్ మీకు అర్థమవుతాడు చెప్పాలంటే సోప్ బేస్. ఎక్కడ అడిగినా దొరికేస్తారు అనమాట. ఇదే సోప్ బేస్ అండ్ గ్లిజరిన్ ఫ్లేక్స్ అంటారు. ఇప్పుడు వీటిని అయితే మెల్ట్ చేయాలి. ఇవి కావాలంటే మీకు డైరెక్ట్ ఓవెన్లో చేసుకోవచ్చు. ఇంట్లో ఓవెన్ కానీ ఉంటే ఓవెన్లో మెల్ట్ చేసుకోవచ్చు. ఎవరిలో ఓవెన్స్ ఉండవు. తక్కువ చేసి మాట్లాడట్లేదు, లేని వాళ్ళు ఎట్లా చేసుకోలేదు చెప్తున్నాను. అండ్ నేను ఇది చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బయట దొరికే కెమికల్ సోప్స్ కంటే మీరు ఓన్గా చేసుకోవచ్చు అనమాట. నేను ఈరోజు చెప్పే సోప్ పేరు వచ్చేసి అంతకుముందు ఆల్రెడీ చేస్తున్నాను సాఫ్రాన్ సోప్. అది అయితే అయిపోయింది. మీకు ఈసారి చూపిద్దామని చెప్పి తెప్పించాను అనమాట. మళ్ళీ తేనే తయారు చేద్దామని. సాఫ్రాన్ కాదు, ఇది సాఫ్రాన్. సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు. ఇదిగోండి, అది కూడా తీసుకొచ్చేసాను అనమాట. కుంకుమ పువ్వును అయితే ఆ సోప్ లో వేద్దాము. అండ్ ఇది ఆల్మండ్ ఆయిల్, ఇది మాయిశ్చరైజేషన్ కోసము. రోజ్ వాటర్ గ్లో కోసము. ఏంటది? అలోవెరా జెల్లీ. అండ్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మన దగ్గర అయితే రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఈ సోప్ బేస్ అయితే మెల్ట్ చేయబోతున్నాను అనమాట. కంప్లీట్ మొత్తం మెల్ట్ చేసేస్తాను. అండ్ దీనికోసం మనం ఏం చేద్దామంటే ఒక బౌల్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ బౌల్ లోకి నాన్న ఒకసారి ఇక్కడ పక్కన కూర్చుంటావా? మామయ్య పక్కన. గుడ్ గర్ల్ రా, మా బంగారు కొండరా చిట్టి తల్లి. ఈ రోజు హనీకి రేపు సండే అనమాట. మామూలుగా అయితే నిద్రపోతుంది, కానీ ఈరోజు మేల్కొని ఉంది, స్కూల్ లేదని. నేను హైదరాబాద్ వెళ్తే నీకు టాయ్స్ వస్తాయి. నేను నీ దగ్గరే ఉండాలా? టాయ్స్ కూడా వద్దా?
చూసారా మీరు ఒకటి గమనించారు, చిన్నపిల్లలు ఎవరైనా టాయ్స్ వద్దు నువ్వే కావాలని అంటారా? ఇష్టం నా బంగారు కొండకి నేనంటే. గ్లిజరిన్ స్టిక్స్ అయితే ఫస్ట్ ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఉండరా ఉండు. ఫస్ట్ వీటిని ఇట్లా వేయకూడదు, మీకు జస్ట్ చూపిస్తున్నాను అనమాట. వీటిని అయితే క్యూబ్స్ని కట్ చేసుకోవాలి. ఇదిగో ఫస్ట్ ఈ గ్లిజరిన్ స్టిక్స్ని అయితే ఇట్లా కట్ చేద్దాము, ఎందుకంటే మీకు అర్థం అవుతుంది కదా, చాలా సింపుల్గా కట్ అయిపోతాయి. ఎట్లా అంటే ఇప్పుడు మనకి పన్నీర్ ఏదైనా మనం ఫ్రై చేసుకున్నానికి పన్నీర్ని కట్ చేసుకుంటాం కదా, అట్లా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అది మెల్ట్ అవ్వడం ఈజీగా అవుతుంది. మెల్ట్ చేసే ప్రాసెస్ కూడా డబుల్ బాయిల్ చేద్దాము. ఇదిగోండి ఇట్లాగా చూసారా, ఇట్లా క్యూబ్స్గా కట్ చేసుకోవాలన్నమాట. మిగతా మొత్తం కూడా కట్ చేసేస్తాను అట్లాగే. ఏం నానా ఈరోజు స్కూల్లో ఏం నేర్పించారు నీకు? యాపిలా? అయ్యో నీకు ఫీజు బొక్కే అని నా కోసం శివతాండవ స్తోత్రం పాడవా? అంటే జటాట రీటల జ్వల ప్రవాహ అది పాడు. రావట్లేదా? సరే ఏదో దేవుడు పాట పాడా. దేవుడు పాట పాడమన్నాను కదా. సరే పాడు. ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఎదిగిపోయావురా లేకతోడా. సరేలే సరే. అండ్ ఇవిగోండి మనం అయితే ఇట్లా క్యూబ్స్గా కట్ చేసేసుకున్నాం అనమాట. మనం తెచ్చిన గ్లిజరిన్ ఫ్లేక్స్ అలియాస్ సోప్ బేస్ అనమాట. నన్ను టచ్ చేయకు నాన్న. అండ్ అయితే గ్లాస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. గ్లాస్ బౌలే కాదు, ఏ బౌల్ ఉన్నా పర్లేదు. దాంట్లో పడిపోయిందా, దాంట్లో వేసి ఏ బౌల్లో కానీ వేసేసుకుని ఇట్లాగా. అండ్ ఇప్పుడు వీటిని అయితే మెల్ట్ చేద్దాం డైరెక్ట్గా. దీన్ని డైరెక్ట్ మనం అయితే ఫైర్ మీద పెట్టి మెల్ట్ చేయకూడదు కాబట్టి ఒక కడాయి అయితే తీసుకుందాము. ఈ కడాయి నిండా వాటర్ పూసుకుని ఆ వాటర్లో అయితే దాన్ని పెట్టామంటే డబుల్ బాయిల్ అనమాట. ఆల్రెడీ ఇది బాయిల్ అవుతుంది. వాటర్ దాని లోపల బాయిల్ అయ్యే వాటర్ తోటి ఇదైతే మెల్ట్ అవుతుంది అనమాట. లెట్స్ గో టు మెల్ట్ ద సోప్. లెట్స్ గో. ఇదిగోండి ఫస్ట్ మనం అయితే ఏం చేద్దామంటే ఇదిగో వాటర్ ఉన్నాయి కదా, వాటర్ని అయితే హీట్ చేసుకుందాం అనమాట. అండ్ వాటర్ని అయితే ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి వాటర్ని అయితే బాగా బాయిల్ చేద్దాం. వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు దీన్ని అయితే దీని లోపల పెట్టాను. ఇప్పుడే పెట్టేయచ్చు అంతే కదక్క. ఎందుకు ఇప్పుడు పెట్టే అవుతుంది. ఇప్పుడు ఈ గ్లిజరిన్ స్టిక్స్ మెల్ట్ అయ్యి గ్లిజరిన్ దాన్ని ఏమంటారు లిక్విడ్ ఫామ్లోకి వచ్చే లోపల మనం అయితే అదేంటి అది ఫైర్ కదా, వెళ్ళిపోతావా? అయితే వెనక్కుండు. ఫోల్డ్ యువర్ హ్యాండ్స్, పుట్ ఫింగర్ ఆన్ యువర్ మౌత్. మనమైతే ఇప్పుడు ఇది మెల్ట్ అయ్యి ఇదంతా రెడీ అయ్యే లోపల అయితే మనం ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని అయితే మిక్స్ చేసి పెట్టుకుందాము. దాంట్లో మనం ఏంటంటే సాఫ్రాన్ని డైరెక్ట్గా వేస్తే ఉత్త సాఫ్రాన్ పువ్వుగా ఉంటుంది, మిక్స్ అవ్వదు కాబట్టి కొంచెం ఫస్ట్ ఇది ఇట్లాంటి లైట్ కొంచెం వాటర్ని అయితే ఇందులో పోసుకుందాం. మనం వాటర్ని అయితే దాంట్లో పోసుకొని దాని లోపల అయితే మన దగ్గర ఉన్న సాఫ్రాన్లో హాఫ్ పోర్షన్ అయితే దాంట్లో వేసుకుందాము. సాఫ్రాన్ అయితే దాంట్లో వేసేసాం అనమాట. ఇప్పుడు ఏంటంటే దాంట్లో ఉన్న కలర్ ఏదైతే ఉందో ఇంకా మొత్తం అంతా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అనమాట హాట్ వాటర్. ఇదిగోండి చూడండి ఎట్లా వచ్చిందో కలర్. చేయి పెడితే కనిపిస్తుంది మీకు. ఇంకొంచెం వేద్దాము సాఫ్రాన్, ఎందుకంటే మన దగ్గర ఎక్కువ ఉంది. సాఫ్రాన్ అయితే దీంట్లో వేసేసాం అనమాట. కంప్లీట్ గా సాఫ్రాన్ అయితే కొంచెం 1 minute వదిలేసామంటే మొత్తం ఇది అవుతుంది. ఆ తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే కలిపేద్దాం. ఈ లోపల మన గ్లిజరిన్ కూడా ఆల్మోస్ట్ 1/4 గ్లిజరిన్ అయితే ఇప్పుడే మెల్ట్ అయింది. ఇది ఏంటంటే ఉన్నట్టు మెల్ట్ అయిపోద్ది అనమాట. ఫస్ట్ కింద ఉంది కదా, కింద పార్ట్ చూసారు, అదిగో కింద పార్ట్ మెల్ట్ అయింది కదా, వ్యాక్స్ లాగా వచ్చింది చూడండి. ఇంకా ఈ పార్ట్ అంతా కంప్లీట్ గా ఒకసారి మెల్ట్ అయిపోతుంది. లెట్స్ వెయిట్. ఫస్ట్ మనం అయితే స్వీట్ ఆల్మండ్ ఆయిల్ అయితే తీసుకుందాము. ఈ స్పూన్ తో అయితే దీంట్లో వేసుకుందాము కరెక్ట్ గా. 1 spoon ఆఫ్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్. అండ్ అలోవెరా జెల్ అయితే ఇంకో స్పూన్ తీసుకుందాం. దాంతోపాటు 1 spoon ఆఫ్ అలోవెరా జెల్ దీంట్లో వేసేసుకున్నాము. ఈ గ్లిజరిన్ 5 drops 2 3 4 5 6 ఒక 6 drops కొంచెం ఎక్కువ పడింది, పర్లేదు. ఒక 7-8 drops పడి ఉంటుంది. దాన్ని అయితే మిక్స్ బాగా మంచిగా మిక్స్ చేసిన తర్వాత దీని లోపల రోస్ వాటర్ అయితే వేసుకుందాం. అండ్ ఒక స్పూన్ ఆఫ్ రోస్ వాటర్ కూడా తీసుకున్నాము. స్పూన్ ఆఫ్ రోస్ వాటర్ అయితే పోసుకున్నాము. మిక్స్ అండ్ దీంట్లో అయితే విటమిన్ ఈ ఉంది కదా, ఇవియాన్ క్యాప్సూల్ అయితే దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ డైరెక్ట్గా ఇట్లా వేయకూడదు అనమాట. మన దగ్గర సిజర్ ఏదన్నా ఉంటే దాన్ని ఇట్లా కట్ చేసుకొని దాని లోపల ఆయిల్ అయితే ఉంటుంది అనమాట. ఈ విటమిన్ అయితే దీని లోపల ఉన్న ఆయిల్ని దాని లోపల వేసేసాను. అండ్ ఇప్పుడు దీని అయితే మిక్స్ చేసేద్దాం. పెద్ద అవదు ఇదంతా. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ ఈ మిక్స్చర్ అంతా
వాటిలన్నిటిలోంచి నేను వేసింది హార్డ్లీ ఎంత అంటే ఒక 10 రూపాయలు ఉంటుంది ఇదంతా రేటు. సాఫ్రాన్ కొంచెం కాస్ట్లీ, ఎందుకంటే నేను సాఫ్రానే ఎంచుకున్నా, ఉన్నోటిలో ద బెస్ట్ సాఫ్రాన్ కాబట్టి. మిగతా అంతా ఎంత అట్ట ఊపు కొట్టిన ఒక 30 రూపాయలు ఉండదు. ఇదంతా 4 సోపులు అవుతాయి 30 రూపాయలకి. ప్లస్ అది కాకుండా మనకి ఇది గ్లిజరిన్ వచ్చేసి 400 గ్రామ్స్ 200 రూపీస్ పడింది నాకు. అంటే 4 సోప్స్ అవుతాయి, ఒక్కో సోప్ 100 గ్రామ్స్ లెక్కన వేసుకున్నా. 4 సోప్స్ కలిపేసి నాకు అంతేనా 50 రూపీస్, 50 + 30. మీకు చెప్తా లాస్ట్ లో మొత్తం ఎంత అయింది, అసలు ఒక సోప్ రెడీ అవ్వడానికి నాకు ఎంత ఖర్చు అయిందో కూడా చెప్తాను. దీన్ని మొత్తం మిక్స్ చేసి రెడీ చేసేసాం కదా. ఇక్కడ ఏంటంటే నేను వాటర్ ఎక్కువ పోస్తాను కదా, ఇలా బాయిల్ అయ్యేటప్పుడు వాటర్ అన్ని బయటకు వచ్చేస్తున్నాయి అనమాట. మసి క్లాత్ తీసుకో అక్క, మసి క్లాత్ తీసుకో అక్క. సారీ మసిగుడ్డ, మసిగుడ్డలే అబ్బా రెడీగా ఉంటుంది ఆయన నెక్కియడానికి పిల్ల. సారీ ఇట్స్ మై టీ షర్ట్ అనమాట. మై టీ షర్ట్ ఇస్తా మసి క్లాత్. అవును లేకదుడా. అండ్ ఇప్పుడు మనం అయితే గ్లిజరిన్ ని ఇట్లా రా చెప్తా, ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయింది చూసారా. ఇదిగోండి ఇదే అనమాట మనం ఇందాక మెల్ట్ చేసిన క్యూబ్స్ నుంచి వచ్చిన గ్లిజరిన్. అండ్ మీకైతే కనిపించకపోవచ్చు ఎందుకంటే అది ప్యూర్ వాటర్ కలర్లో ఉంటుంది, జెల్లీగా. ఇది మొత్తం అంతా మెల్ట్ అయిపోతుంది అనమాట. మెల్ట్ అయిన తర్వాత మనం అయితే దీని లోపలికి మన దగ్గర ఉన్న ఐటమ్ మొత్తం కలుపుకొని ఉన్నానా. అండ్ ఈ జెల్లీ మొత్తాన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా ఈ సాఫ్రాన్ మిక్స్చర్, ఈ మిక్స్చర్లో అయితే మిక్స్ చేసేసేద్దాం. మిక్స్ చేసిన తర్వాత మోల్డింగ్ చేసుకుందాం అనమాట. మోల్డింగ్ చేసుకున్న తర్వాత మీకైతే సోప్ రెడీ అయిపోతుంది. ఇదిగోండి మనకైతే కంప్లీట్ గా మొత్తం అంతా మిక్స్ అయిపోయింది అనమాట. ఇది మనకి ఇప్పుడు వాటర్ లాగా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం దీంట్లో ఏం చేస్తామంటే ఇదిగోండి మన దగ్గర ఉన్న సాఫ్రాన్ మిక్స్ ఏదైతే ఉందో దాన్ని అయితే కంప్లీట్ గా దాంట్లో అయితే పోసేసుకుందాము. సోప్ బేస్లోకి పోసిన వెంటనే మీరు ఏం చేయాలంటే దాన్ని నీట్గా కలిపెట్టేసేయాలి. మొత్తం అంతా సోప్ బేస్ అంతా అది మిక్స్ అయిపోవాలి కంప్లీట్గా. అప్పుడు మీకు సోప్లోకి అంటే ఈవెన్గా కలుస్తుంది అనమాట. చూడండి ఎంత నీట్గా బ్లెండ్ అయిపోయిందో దాని లోపలికి అంతా. అండ్ దెన్ ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా. దెన్ నేనేం చేస్తాను అంటే చూడండి ఈ మౌల్డ్లో అయితే ఆల్రెడీ మిగిలిపోయిన సాఫ్రాన్ అంతా వేసేసాను అనమాట. మీకు ఏంటంటే లుక్ బాగుంటుంది, ఎలివేట్ అవుతుంది, సోప్ చూడడానికి మంచిగా ఉంటుంది. ఇదిగోండి అండ్ దాన్ని రెడీ. ఇప్పుడు మనం అయితే ఏం చేద్దాం అంటే స్టవ్ ఆపేద్దాం. స్టవ్ ఆపేసి ఇప్పుడు మన దగ్గర ఉంది కదా ఇది, దాన్ని మొత్తాన్ని కంప్లీట్గా మనం మోల్డ్స్లోకి అయితే వేసేసుకుందాము. మన ఇంట్లో అయితే గంట ఉందనమాట. ఈ గంట తీసుకుని గంట నుంచి దీంట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకున్నాం మొత్తం మోల్డ్స్లోకి. మన సోప్స్ అయితే రెడీ అవుతున్నాయి. చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నాయి సోప్స్, నాకైతే చాలా నచ్చాయి. చేస్తానన్నా నీకు హార్ట్ షేప్ కోసం వెయిట్ చేస్తుంది కానీ పాపం ఫస్ట్ హార్ట్ షేపే చేస్తానని చెప్పి లాస్ట్ హార్ట్ షేప్లో పోసాను. ఇప్పుడు ఏం చేద్దామంటే మిగతా మొత్తం మిగిలిపోయింది కదా దాని అంతా ఫిల్అప్ చేసుకుందాము. ఓవెల్ షేప్ సోప్ అయితే రెడీ అయిపోయింది బంగారు. నీకోసం ఇప్పుడు హార్ట్ షేప్ని కూడా ఫిల్ చేసేస్తాను, ఓకేనా? మురగ కాదు ఇది నొరగ. అయిపోయింది నాన్న. గ్లాస్ బౌల్ లైట్ కాలుతుంది, దాని లోపల అయితే మన గ్లిజరిన్ ఇంకా మిగిలింది అనమాట. సో మనం ఏం చేద్దాం అంటే వద్దులే మళ్ళీ వాటర్ పడతాయి అనమాట. కంప్లీట్ సరిపోయింది కదా చూసారా. ప్రతి ఒక్క సోప్ 100 గ్రామ్స్ వచ్చింది. మన దగ్గర ఉన్న గ్లిజరిన్ మొత్తం కంప్లీట్ గా అయిపోయింది చూసారా. ఇక్కడ మీకు కనిపిస్తుంది నొరగా. ఈ నొరగ మొత్తాన్ని ఇట్లా కానీ రిమూవ్ చేసేసామంటే సోప్ చూడడానికి క్లియర్ గా చాలా బాగుంటది అనమాట. అంటే మీకు బయట దొరికే సోప్స్ ఎట్టుంటాయి షాప్స్ లో వాటిల్లో అంతకంటే సోప్ అని ఒక కంపెనీ సోప్ ఉంటుంది చూడండి. ఒక సోప్ ఒకటి ట్రాన్స్పరెంట్ సోప్ ఉంటుంది. అది కానీ తెలిస్తే మీకు కామెంట్ చేయండి, కామెంట్స్ లో పెట్టండి. ఆ కంపెనీ సోపు పెద్ద మ్యాజిక్ ఏం కాదు. వాళ్ళు అమ్మే రేట్కి వాళ్ళు తయారయ్యేదానికి అసలు సంబంధమే ఉండదు. కాకపోతే వాళ్ళు ఏంటంటే మార్కెటింగ్ కి వాటికి డబ్బులు ఎక్కువ అవుతాయి కాబట్టి సోప్స్ రేట్ అంత ఎక్కువ ఉంటాయి. కానీ ఇంతకు మించి ఒక సోప్ లో ఏమీ ఉండదు. ఇది సరిపోతుంది ఒక మనిషికి ఒక సోప్ అంటే. ఇవే సోప్స్ రెడీ చేస్తాను కదా, వీటిని ఇట్టే వదిలేద్దాం. ఒక 1 hour వదిలేస్తే మనకైతే సోప్ రెడీ అయిపోద్ది. కాకపోతే ఫ్యాన్ కింద పెట్టాలి ఇవి. ఇప్పుడు కొంతసేపు ఒక 5 minutes ఇట్లా వదిలేస్తాను, ఎందుకంటే మళ్ళీ కదిలిందంటే పైన ఏంటంటే అట్టలాగా కట్టదు అనమాట, ఒక వ్యాక్స్ లాగా ఫామ్ అవుతుంది. సో కొంతసేపు ఆగితే అవి రెడీ అయిన తర్వాత తీసి నేను వాష్ చేసుకుని చూపిస్తాను మీకు. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ వెల్కమ్ బ్యాక్ అనమాట. మళ్ళీ Day 2 ఇది. నిన్నైతే ఇట్లానే వదిలేసాను నైట్ దీన్ని చేసేసి. నేను మొత్తానికి అయితే మన మోల్డింగ్స్ లోకి అయితే సోప్ రెడీ అయిపోయింది అనమాట. వీడియో తీస్తుంది చూడు, కనిపించట్లా వీడియో. అండ్ ఇప్పుడు వీటిని అయితే బయటికి తీసి టెస్ట్ చేసి చూద్దాం అనమాట. ఫస్ట్ ఏది తీస్తావా? హార్ట్ షేప్ తీ. హార్ట్ షేప్ నేను చాలే. సాఫ్రాన్ సోప్ అనమాట. దీని లోపల అయితే సాఫ్రాన్ ఉంది కదా. మిగతా కూడా అన్ని వచ్చేస్తాయి. ఇదిగోండి అన్ని సోప్స్ రెడీ అయిపోయాయి. అండ్ వీటిని ఏంటంటే మనం ఇట్లా వదిలేకుండా ఎయిర్ కి మామూలు ఇది బయట పెట్టారు అనుకోండి, వేడి తగిలితే మెల్ట్ అయిపోతాయి సోప్స్. ఎందుకంటే వీటిలో మనం కెమికల్స్ ఏమి వేయలేదు కాబట్టి, నేచురల్ సోప్ కాబట్టి. స్క్వేర్ ఎస్ అన్ని సోప్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. దీని లోపల పెడతా. ఏదైనా ఒకటి యూస్ చేద్దాం. ఇప్పుడు ఏది యూస్ చేద్దామా? ఓకే డన్. ఇప్పుడైతే అది యూస్ చేసి చూపిస్తాను మీకు. ఇవ్వనా నాకు. ఇప్పుడు మనం అయితే ఈ సోప్ అయితే టెస్ట్ చేద్దాము. ఇదిగోండి సోప్. ఫస్ట్ హ్యాండ్స్ అయితే వెట్ చేసుకున్నాం. లైట్ గా సోప్ అయితే చేతికి మూసుకున్నాం. ఇదిగోండి జస్ట్ 2 times ఇట్లా అన్నామంటే ఇదిగోండి నొరగ వచ్చేసింది చేతికి.
సింక్ దగ్గర రావట్లే. సోప్ కాదు కడగాల్సింది, హ్యాండే. పిచ్చిదానా. చాలే నాన్న ఇటు ఇవ్వు నాన్న. అండ్ ఇదిగోండి, అంటే మైల్డ్ స్మెల్, అంటే ఎక్కువ స్మెల్ రాకుండా లైట్ స్మెల్ వస్తుంది. ఎందుకంటే మనం ఫ్రాగ్రెన్స్ చెత్త అంతా వేయలేదు కదా, కెమికల్స్ ఫ్రాగ్రెన్స్ అంతా. సోప్ కూడా చాలా బాగా ఉంటుంది చూడండి. చూడండి ట్రాన్స్పరెంట్ గా ఇటు నుంచి అటు కనిపిస్తా. పైన ఇక్కడ మనం వేసిన సాఫ్రాన్ పీసెస్ చాలా బాగుంది. సోప్ కూడా. ఓ హనీ పాప్ హ్యాండ్స్ చూపించు అక్కడ. దా అండ్ ఇదనమాట మా వీడియో. మా సోప్ మేకింగ్ ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మరెన్నో కావాలంటే ఖచ్చితంగా ఈ వీడియోకి నువ్వు చెప్పు. నీ సాయి ఎందుకు చూసి నువ్వు చెప్తావు కదా, నువ్వే చెప్పు. నాకు రాదు. సరే, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్.